విఏఆర్ మొన్న బ్రెజిల్ని ఎలిమినేట్ చేసినట్టే ఇవాళ ఇంగ్లాండ్ ఎలిమినేట్ చేసేలా కనపడింది నార్వే. కానీ ఒక్కడే జూడ్ బెల్లింగమ్ స్కోరింగ్ బ్రేస్ అండ్ హీ వాజ్ ఇన్ గోల్డెన్ బూట్ రేస్. ఫస్ట్ టీం ఇరు జట్లు వేసిన ఫస్ట్ గోల్లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. విఏఆర్ చాలా అంటే చాలా ఇన్వాల్వ్డ్ అయింది. సొర్లోటుగా దెబ్బేశాడు ఈజీగా. ఫస్ట్ హాఫ్లోనే 2-1 లీడ్ తీసుకుని నార్వేకి హాలాండ్కు పాస్ చేయలేదు, వాడు దెబ్బేశాడు. నార్వే వాజ్ రిమెంబర్ సొర్లోట్. చాలా చాలా ఉన్నాయి మాట్లాడుకోనికి. లెట్స్ టాక్ అబౌట్. సో మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే పొజిషన్ మొత్తం ఇంగ్లాండ్ మెయింటైన్ చేస్తూ ఉంది. రైస్ అండ్ బెల్లింగ్ వచ్చేసరికి మిడ్ ఫీల్డ్ కంట్రోల్ చేస్తున్నారు. అండ్ నార్వే చూసుకుంటే ఓడిగార్డ్ అండ్ హాలాండ్ ఏరియల్స్ మీద పెద్ద మోర్ ఫోకస్ చేశారు. సో 36th మినిట్లో, లైక్ అంతకుముందు కూడా ఇంగ్లాండ్కి మంచి మంచి ఛాన్సెస్ వచ్చాయి, నైలాండ్ వచ్చేసరికి సేవ్ చేశాడు. 36th మినిట్లో ఓడిగార్డ్ వచ్చేసరికి బాల్ పాస్ చేశాడు అండ్ ఆండ్రియాస్ బ్యూటిఫుల్ షాట్ గోల్ స్కోర్ చేశాడు. దీంతో లీడ్లోకి వచ్చింది లైక్ 1-0. ఇదేంటి నార్వే వచ్చేసరికి 1-0. దాని తర్వాత 43rd మినిట్లో ఇట్స్ 1-on-1 సోర్లోట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హాలాండ్ ఉన్నాడు. ఈజీగా హాలాండ్కు పాస్ ఇచ్చిందంటే వుడ్ హ్యావ్ బీన్ గోల్ స్కోర్డ్, లైక్ ఈజీగా గోల్ వెళ్ళిపోయేది. బట్ హీ వాజ్ ఈ మైండ్లో ఏమనుకున్నాడు, ఏమో ఒంటరిగా కొడదామనుకున్నాడు, దాన్ని స్పాయిల్ చేశాడు. అంతకుముందు చూసుకుంటే దాని తర్వాత వెంటనే యాంటోనీ గోర్డన్ వచ్చేసరికి పాస్ ఇచ్చాడు అండ్ జూడీ బెల్లింగమ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఫినిష్ చేశాడు. దీని మీద కాంట్రవర్సీ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి హ్యారీ కేన్ పౌల్ చేశాడని ఫస్ట్ గోల్లో అది ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆ కెమెరా కేబుల్ తగిలింది. కేబుల్ తగలడం వల్ల బాల్ వచ్చేసరికి యాంటోనీ గోర్డన్కి వచ్చి ఆ బెల్లింగమ్కి వెళ్ళిన ఆ కేబుల్ జరిగిన వెంటనే 8 secondsకి గోల్ పడింది. సో ఇది ఒక కాంట్రవర్సీ, రెండు చెక్ చేయలేదు. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి స్కోర్ వచ్చేసరికి 1-1 అండ్ 56th మినిట్లో ఫ్రీ కిక్ క్రాస్ నుంచి వచ్చేసరికి అగైన్ నార్వే వచ్చేసరికి స్కోర్ చేసింది. బట్ ఆఫ్టర్ విఏఆర్ చెక్ తర్వాత తెలిసింది ఏంటంటే అది వచ్చేసరికి ఫౌల్, ఎందుకంటే హాలాండ్ వచ్చేసరికి పుష్ చేశాడు యాంటోనీని. దాని తర్వాత నోవేర్, లైక్ దాని తర్వాత ఇంగ్లాండ్ వచ్చేసరికి కంప్లీట్ డామినేట్ చేశారు. లైక్ మొత్తం సాకా అండ్ కేన్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మ్యాచ్ వచ్చేసరికి ఎక్స్ట్రా టైంకి వెళ్ళింది. ఎక్స్ట్రా టైం స్టార్ట్ అయిన వెంటనే ఇంగ్లాండ్ డిఫెండర్ వచ్చేసరికి పవర్ఫుల్ షాట్ కొట్టాడు అండ్ నైలాండ్ దాన్ని సేవ్ చేద్దామని ట్రై చేశాడు. బట్ బాల్ వచ్చేసరికి మిస్ అయ్యి ముందుకు వెళ్ళిపోయింది. జూడ్ బెల్లింగమ్ రెడీగా ఉన్నాడు. రీబౌండ్లో వచ్చేసరికి సింపుల్ గోల్, దీనితో 2-1. దాని తర్వాత లైక్ నోవేర్ ద మూమెంట్ ఎక్స్ట్రా టైంకి వెళ్ళిందంటే ఇట్స్ డిసైడెడ్ ఇంగ్లాండ్ గోయింగ్ టు విన్. అండ్ 102nd మినిట్లో అగైన్ ఇంగ్లాండ్ వచ్చేసరికి ఒక పెనాల్టీకి ఛాన్స్ వచ్చింది అండ్ అది విఏఆర్ వెళ్ళిన తర్వాత డిపెండర్ మిస్టేక్ ఏం లేదు, అటాకరే సమ్ పౌల్ చేశాడని తెలిసి అది పెనాల్టీ కూడా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత లైక్ నోవేర్ లైక్ నుసా పెద్దగా ట్రై చేశాడు బట్ వర్కౌట్ అవ్వలేదు. హాలాండ్ వచ్చేసరికి సబ్ వెళ్ళిపోయాడు. సో తర్వాత నోవేర్ లైక్ చాలా గట్టిగా ట్రై చేసింది బట్ ఇంగ్లాండ్ వచ్చేసరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇంగ్లాండ్ ఇంటూ సెమీఫైనల్. క్రేజీ మ్యాచ్ ఉంది.